గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం స్టోన్ మ్యాసనరీ వరకు చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్కి వచ్చేసరికి బ్రిక్ మ్యాసనరీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి మ్యాసనరీ అంటే ఏమనుకున్నాం, ఏవైనా బ్లాక్స్ ప్లస్ సిమెంట్ మోటార్ని కానీ ఏదైనా మోటార్ని యూజ్ చేసి మనం ఒక బాండ్ని క్రియేట్ చేయడాన్ని మ్యాసనరీ అనుకున్నాం. సో బ్రిక్ మ్యాసనరీ అంటే మనం బ్రిక్ బ్లాక్స్ ప్లస్ మోటార్ యూజ్ చేసి మ్యాసనరీ అనేది క్రియేట్ చేస్తాం. సో దాన్ని మనం బ్రిక్ మ్యాసనరీ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అసలు బ్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. బ్రిక్ అంటే ఏ బ్రిక్ ఈస్ ద టైప్ ఆఫ్ బ్లాక్ యూజ్డ్ టు బిల్డ్ వాల్స్, pavements and other elements in masonry construction. Properly, the term brick denotes a block compressed of dried clay, but is now also used informally to denote under chemical cured construction blocks. Bricks can be joined together using mortar, adhesive, or by interlocking them. Bricks are produced in numerical classes, types, materials, and sizes, which vary with region and time period, and are produced in bulk quantities. బ్రిక్ అంటే ఆల్రెడీ మనం బ్రిక్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది మనం ప్రీవియస్ సెమిస్టర్లో చెప్పుకున్నాం కదా. సో అవేంటి అని అంటే మనకి ఒక క్లే మెటీరియల్ని యూజ్ చేసి మనకి ఏ షేప్లో కావాలంటే బ్రిక్స్ రెక్టాంగిల్ షేప్లో క్రియేట్ చేసుకొని బ్లాక్స్లో మనం దాన్ని ఏం చేస్తున్నామంటే డ్రై చేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ని మనం బ్రిక్ అనుకుంటున్నాం. సో అదేంటి అని అంటే మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి కెమికల్, అందులో ఏంటంటే మనం ప్రిపేర్ చేసేటప్పుడు మోల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం కొన్ని కెమికల్స్ యూజ్ చేసి అందులో మనం మోల్డ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సర్టైన్ స్ట్రెంగ్త్ అనేది అది తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఏంటి అని అంటే దానికి ఏంటంటే మనకి రీజియన్ బట్టి మనకి ఎంత టైం అయితే ఉండిందో దాన్ని బేస్ చేసుకొని మనం దాని ప్రొడక్షన్ అనేది డెవలప్ చేసుకుంటాం. సో ఏంటంటే బ్రిక్స్ అనేవి మనకి 1-2తో అయిపోయేది కాదు కాబట్టి మనకి ఏదైనా ఒక మ్యాసనరీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో మనం బ్రిక్స్ అనేవి యూస్ చేస్తాం కాబట్టి సో మనకి ఏంటంటే ప్రొడక్షన్ కూడా మనకి బల్క్ క్వాంటిటీస్లోనే ఉంటుంది అనమాట. సో అది సో నెక్స్ట్ మోటార్ అంటే ఏంటో చూద్దాం. Mortar is the material used in masonry construction to fill the gaps between the bricks and blocks. Mortar is mixture of sand, a binder such as cement or lime, and water, and is applied as a paste which then sets hard. So మన మోటార్ అంటే ఏంటి అంటే అది కన్స్ట్రక్షన్ మ్యాసనరీ పర్పస్లో యూజ్ చేస్తాము. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే అందులో మ్యాసనరీలో ఉన్న గ్యాప్స్ బిట్వీన్ ద బ్రిక్స్ అండ్ బ్లాక్స్కి బ్రిక్ బ్లాక్స్కి ఏంటంటే గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం మోటార్ని యూజ్ చేస్తాం. మోటార్ అనేది ఈ మిక్చర్ ఆఫ్ బైండింగ్ మెటీరియల్ ప్లస్ శాండ్. సో ఆ బైండర్ మెటీరియల్ కోసం ఏం యూజ్ చేస్తామంటే సిమెంట్ ఆర్ లైమ్ యూజ్ చేస్తాము. మనం వాటర్ యాడ్ చేసి దాన్ని ఒక పేస్ట్ ఫామ్లో క్రియేట్ చేస్తాం. సో పేస్ట్ ఫామ్లో క్రియేట్ చేసిన దాన్ని మనం మ్యాసనరీలో బ్రిక్ బ్లాక్స్ మధ్యలో ఇంకా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటితో ఫిల్ చేసిన తర్వాత దెన్ అది సెట్ అయిన తర్వాత ఏంటి అంటే హార్డ్గా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బ్రిక్ గురించి, మోటార్ గురించి. తర్వాత బ్రిక్ మ్యాసనరీ అంటే ఏంటో చూద్దాం. బాండ్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బ్రిక్స్ ఇన్ ఈచ్ కోర్స్ సో యాజ్ టు ensure the greatest possibility interlocking and to avoid the continuance of vertical joints in two successive cores both on the faces. సో ఏంటి అని అంటే మనం ఒక బాండ్ అనేది అరేంజ్ చేయడానికి మనం బ్రిక్స్ మోటార్ యూజ్ చేసి ఒక బాండ్ మ్యాసనరీ అనేది క్రియేట్ చేస్తాం. సో మనకి గుడ్ క్వాలిటీ ఆఫ్ బాండ్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఏంటి అని అంటే మనం అందులో క్రియేట్ చేసే ఈచ్ కోర్స్కి కూడా అంటే కంటిన్యూస్ జాయింట్స్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. సక్సెసివ్ కోర్సెస్ మధ్యలో అంటే ఏంటంటే జాయింట్స్ అనేవి వర్టికల్ జాయింట్స్ అనేవి మనకి కంటిన్యూస్గా రాకూడదు అని చెప్తున్నారు అనమాట. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి బ్రిక్ సైజ్ అనేది
ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి లెంత్ వైజ్ వచ్చేసరికి 250 mm, థిక్నెస్ వచ్చేసరికి ఏమో 65 mm, విడ్త్ వచ్చేసరికి 102.5 mm తీసుకుంటాం. సో నెక్స్ట్ సో మనకి ఏంటి అని అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెంత్ వైపు ఉండేదాన్ని మనం స్ట్రక్చర్ అంటాం, ఇది వచ్చేసరికి హెడర్ అంటాం. సో అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో స్ట్రక్చర్, ఏ బ్రిక్ లేడ్ with its length horizontal and parallel with the face of the wall or other masonry member is called structure, and a course is which all the bricks are laid as structures is called structuring course or structure course. సో ఏంటి అని అంటే మనకి లెంత్ వైజ్ ఒక మ్యాసనరీ మెంబర్కి కానీ లేదు వాల్కి కానీ ఫేస్ లెంత్ వైజ్ కనుక మనం ప్లేస్ చేసుకుంటే ఆ బ్రిక్ని మనం దాన్ని ఇలా కనుక ఉంటే ఫార్మేషన్ అనేది దాన్ని స్ట్రక్చర్ అంటాము. సో ఈ స్ట్రక్చర్స్ అనేవి కంటిన్యూస్గా మనం క్రియేట్ చేసే మ్యాసనరీలో కన్స్ట్రక్ట్ చేసే మ్యాసనరీలో ఏంటంటే కంప్లీట్గా మనం ఇలా స్ట్రక్చర్ బై స్ట్రక్చర్ కనుక కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని స్ట్రక్చరింగ్ కోర్స్ ఆర్ స్ట్రక్చర్ కోర్స్ అని అంటాం. సో ఇది వచ్చేసరికి మనకి స్ట్రక్చర్ అన్నమాట. అంటే ఒక బ్రిక్ లో లెంత్ వైజ్ ఉండే డైమెన్షన్ ని మనం స్ట్రక్చర్ అంటాం. సో నెక్స్ట్ హెడర్, ఏ బ్రిక్ లేడ్ సో దట్ ద ఓన్లీ ఇట్స్ ఎండ్ షోస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఏ వాల్ ఈస్ కాల్డ్ ఏ హెడర్, and a course which is all the bricks are laid as headers is known as headering course or header course. సేమ్ మనకి ఏంటంటే మనకి షార్ట్ డైమెన్షన్ ఏదైతే ఉండిందో దాన్ని మనం హెడర్ అంటాం. సో ఆ ఫేస్ ని హెడర్ అంటాం. అలాగే మనం ఏదైనా మ్యాసనరీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆల్ హెడర్స్ అన్ని కూడా మనం 1 by 1 ఇలా కనుక ప్లేస్ చేస్తే అది హెడరింగ్ కోర్స్ ఆర్ హెడర్ కోర్స్ అని అంటాం. సో ఇది వచ్చేసరికి మనకి హెడర్ అన్నమాట. నెక్స్ట్ ఎరైజ్, ఎరైజ్ అంటే ఏంటో చూద్దాం. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనకి ఒక బ్రిక్ లో ఉండే కాంపోనెంట్స్ అన్నమాట. ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క నేమ్ తోని ఇండికేట్ చేస్తాం. సో అవి ఏంటి ఎలాగా అనేది చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎరైజ్, ద ఎడ్జెస్ ఫార్మ్డ్ బై ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లెయిన్ సర్ఫేస్ ఆఫ్ బ్రిక్ ఆర్ కాల్డ్ ద ఎరైజెస్, and they should be the shape, squares and free from damage. సో ఏంటి అని అంటే మనకి ఇట్లా కార్నర్స్ ఉండేవి కదా. సో ఈ కార్నర్స్ అనేవి మనకి కరెక్ట్ గా ఉంటే వాటిని ఈ పార్ట్ని మనం ఎరేజెస్ అంటాం. సో ఈ ఎరేజెస్ అనేవి మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు కరెక్ట్ అవి షేప్స్ అనేవి కరెక్ట్ షేప్ లో కంటిన్యూస్ గా కరెక్ట్ గా షార్ప్ గా కనుక లేకపోతే ఏంటి అని అంటే మనకి బెటర్ బాండింగ్ అనేది ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ మనకి డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్లేస్ లో డ్యామేజ్ క్రియేట్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బెడ్, ఇట్ ఈస్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్టోన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఆఫ్ ప్రెషర్. It indicates the lower surface of bricks or stones in each course. ఇప్పుడు ఏంటంటే బ్రిక్ కి మనకి ఫస్ట్ దాన్ని ప్లేస్ చేసినప్పుడు ఏంటి అని అంటే మనం దీన్ని ఫస్ట్ ఒక బ్రిక్ ని మనం జనరల్ గ్రౌండ్ లెవెల్ మీద ప్లేస్ చేస్తాం కదా. సో మనకి లోడ్స్ అనేవి ఇలా వర్టికల్ గా యాక్ట్ అవుతాయి కాబట్టి ఈ బాటమ్ లో ఉన్న లేయర్ అనేది మనకి ఏమవుతుంది అంటే బెడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి లోడ్ అనేది రియాక్ట్ అవ్వగానే మనం ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకునే ఫస్ట్ లేయర్ ని మనం బెడ్ అంటాం. ఆ లోడ్ అంతా కూడా మనకి ఈ బెడ్ లెవెల్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్ కాబట్టి దాన్ని మనం బెడ్ గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఎయిదర్ మనకి స్టోన్స్ కైనా సేమ్ అలాగే ఉంటుంది, బ్రిక్స్ కైనా అలాగే ఉంటుంది. సో ఫస్ట్ లేయర్ ఆఫ్ కోర్స్ ని మనం బెడ్ అంటాం. అంటే ఫస్ట్ లేయర్ లో మనం జనరల్ గ్రౌండ్ లెవెల్ మీద ఏదైతే మనం ఒక కోర్స్ ప్లేస్ చేస్తామో ఇదర్ బ్రిక్స్ కానీ స్టోన్స్ కానీ దాన్ని మనం బెడ్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బెడ్ జాయింట్, ఇఫ్ ద జాయింట్ ఈస్ ప్యారలల్ టు ద బెడ్ ఆఫ్ ద బ్రిక్స్ ఆర్ స్టోన్స్ ఇన్ ఏ కోర్స్ దెన్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఏ బెడ్ జాయింట్. ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఏంటి ఒక బెడ్ అనేది క్రియేట్ చేస్తాం ఇట్లాగా, ఐ మీన్ కంటిన్యూస్ గా ఇలాగా ఫస్ట్ కోర్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఈ ఫస్ట్ కోర్స్ అనేది
ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా మనకి ఫస్ట్ బాటంలో ఏం చేస్తాము అని అంటే సిమెంట్ పేస్ట్ యూజ్ చేసి మనం జాయింట్ అనేది క్రియేట్ చేస్తాం ఇలా ఫస్ట్. అంటే జనరల్ గ్రౌండ్ లెవెల్ మీద ఫస్ట్ సిమెంట్ పేస్ట్ మోటార్ అన్ని వేసి ఆ తర్వాత మనం ఈ బెడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో మనకి ఏంటంటే ఇక్కడున్న ఈ బెడ్కి ఇక్కడున్న సిమెంట్ మోటార్కి బిట్వీన్ జాయింట్ని క్రియేట్ చేయడాన్ని మనం బెడ్ జాయింట్ అంటాం. సో ఇక్కడ ఉన్న జాయింట్స్ కూడా మనం బెడ్ జాయింట్స్ కానీ అంటాం. సో బెడ్ ప్లేస్లో మనం జాయింట్స్ అనేవి క్రియేట్ చేస్తే దాన్ని మనం బెడ్ జాయింట్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్పెండ్స్. సో పర్పెండ్స్ అంటే ఏంటో చూద్దాం. The vertical joint separating the bricks in either length or cross direction are known as purpends. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనం బ్రిక్ ఓకే ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటి మనకి ఇలాగా ఉండింది. సో నేను ఇలాగే కోర్స్ అనేది ఇలా ఇంకొక కోర్స్ అనేది పెడతాను. ఒక్క నిమిషం చూపిస్తాను. ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ మనకి మ్యాచ్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ వర్టికల్ ఎడ్జెస్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. సో అంటే ఏంటి ఇలా ఈ జాయింట్ ఇలాగా ఇలా కంటిన్యూస్గా లేకుండా మనకి ఇలా ఉంటే ఈ జాయింట్స్ని మనం పర్పెండ్స్ అంటాం. ఓకేనా? సో ఓకే చూడండి, వర్టికల్ జాయింట్స్ని సపరేట్ బ్లాక్స్ మనం బ్రిక్ బ్లాక్స్ని ఎక్కడైతే సపరేట్ చేస్తామో ఇదర్ లెంత్ వైజ్ కానీ విత్ వైజ్ కానీ ఉండే జాయింట్స్ని వర్టికల్ జాయింట్స్ని మనం పర్పెండ్స్ అంటాం. సో నెక్స్ట్ బాండ్ అంటే bond is the arrangement of bricks or stones in each course so as to ensure the greater possible interlocking and to avoid the continuous vertical joints to successive courses both on the faces and in the body of the wall. సో మనం ఏంటంటే ఒక masonry wall కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏంటంటే అందులో గ్రేటర్ ఇంటర్లాకింగ్ ఉండేలా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వర్టికల్ జాయింట్స్ అనేవి 2 సక్సెసివ్ కోర్సెస్ మధ్యన ఉండకుండా చూసుకోవాలి. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి బాండ్ అనేది అరేంజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈచ్ హారిజాంటల్ లేయర్ ఆఫ్ బ్రిక్ లేడ్ ఇన్ ఏ మోటార్ ఇన్ ఏ బ్రిక్ వర్క్ ఈజ్ కాల్డ్ కోర్స్. సో ఏంటి అని అంటే మనం సో ఇలాగ మనం ఓన్లీ స్ట్రక్చర్స్ వైజ్ కానీ లేదు హెడర్ వైజ్ మనం ఇలా 1 by 1 కనుక ప్లేస్ చేసుకుంటే ఇలా ఒకటి ఈచ్ ఈ రోని మనం కోర్స్ అంటాం. అలాగే నెంబర్ ఆఫ్ కోర్సెస్తో మనం బాండ్ అనేది క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ బ్యాట్స్. సో బ్రిక్ బ్యాట్స్ అంటే length and having width equivalent to that the full or half brick are called brick bats. ఇప్పుడు ఏంటంటే మనకి బ్రిక్ బ్యాట్స్ అంటే నథింగ్ బట్ బ్రిక్ పీసెస్ అన్నమాట. సో బ్రిక్ పీసెస్ అనేవి మనకి 3/4 బ్రిక్ బ్యాట్ అన్నా ఉండొచ్చు, లేదంటే హాఫ్ బ్రిక్ బ్యాట్ అన్నా ఉండొచ్చు, లేదంటే క్వార్టర్ బ్రిక్ బ్యాట్ అన్నా ఉండొచ్చు. సో ఇలాగ మనకి ఫుల్ బ్రిక్ కాకుండా మనకి రిమైనింగ్ 3/4 కానీ హాఫ్ అవనివ్వండి క్వార్టర్ అవనివ్వండి ఇలాగ 3 టైప్స్లోని మనకి బ్రిక్ బ్యాగ్స్ అనేవి మనం బ్రిక్ మ్యాసనరీలో యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వీన్ క్లోజర్. సో క్వీన్ క్లోజర్ అంటే ఏంటో చూద్దాం. క్వీన్ క్లోజర్ ఈజ్ ఏ బ్రిక్ విచ్ ఈజ్ హాఫ్ యాజ్ వైడ్ యాజ్ ఫుల్ బ్రిక్ అండ్ ఈజ్ మేడ్ బై కటింగ్ ఏ whole brick lengthwise into 2 portions. These are arranged generally used next the queen header for creating bond in brick work. సో ఇప్పుడు ఇదేంటంటే క్వీన్ క్లోజర్ అంటే ఏంటి అని అంటే మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇనిషియల్గా ఫస్ట్ ఇలా ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తాం. ఇలా ఇక్కడ చూడండి ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసిన వెంటనే మళ్ళీ లెంత్ వైజ్ మనం ఒక హాఫ్ బ్రిక్ని కట్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తాం. ఈ హాఫ్ బ్రిక్ని మనం క్వీన్ అంటాం. సో ఇలాగా ఈ స్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఇలా హాఫ్ బ్రిక్ని కనుక ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం క్వీన్ క్లోజర్ అంటాం.
సో అది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వీన్ క్లోజర్. సేమ్ దీనికి ఆపోజిట్ అనమాట. కాకపోతే మనం ఇప్పుడు ప్రొవైడ్ చేసేది ఇందాకేమో లెంత్ హారిజాంటల్గా ప్రొవైడ్ చేస్తాం, ఇప్పుడేమో వర్టికల్గా ప్రొవైడ్ చేస్తాం. ఈ బ్రిక్స్ హూజ్ వన్ డయాగ్నల్ piece is cut off one corner by a vertical plane passing through the center of the one end to the center of the one side. సో ఏంటంటే సేమ్ ఇప్పుడు ఏంటి మనం ఇందాక చూసినట్టయితే ఇప్పుడు మనం ఇలా లెంత్ వైజ్ ఇలా ప్రొవైడ్ చేసాం కదా. సో లెంత్ వైజ్ కాకుండా హెడర్ వైజ్ ప్రొవైడ్ చేస్తే దాన్ని క్వీన్ క్లోజర్ అంటాం. సో ఇలాగ లెంత్ వైజ్ ఉన్నదాన్ని మనం ఇలా విడ్త్ వైజ్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ క్వీన్ని ప్రొవైడ్ చేసుకుంటాం. అలా ఉన్నదాన్నే మనం కింగ్ క్లోజర్ అంటాం. సో అది. నెక్స్ట్ బవెల్డ్ క్లోజర్. సో బెవెల్డ్ క్లోజర్ అంటే ఏంటో చూద్దాం. ఏ బ్రిక్ కట్ లాంగిట్యూడనల్ అలాంగ్ ఏ వర్టికల్ ప్లేన్ స్టార్టింగ్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద వన్ ఎండ్ టు ద ఫోర్ కార్నర్ 1/4 ఆఫ్ బ్రిక్ ఈస్ కట్ ఆఫ్ ఈస్ దిస్ వే. ఇప్పుడు ఏంటి అని అంటే మనం 3/4 బ్రిక్స్ని యూజ్ చేస్తాం కదా. సో అవి ఏంటి అంటే బెవెల్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం ఆ క్వార్టర్ పార్ట్ అవనండి 3/4 కానీ మన ఏంటంటే లాంగిట్యూడనల్ డైరెక్షన్లో మనకి ఎక్కడైతే వర్టికల్ ప్లేన్స్ మన లాంగిట్యూడనల్ డైరెక్షన్లో ఏంటి అంటే మనకి ఎక్కడైనా అక్కడ చిన్న కార్నర్ పార్ట్స్ అనేవి ఉన్నప్పుడు ఏంటంటే కార్నర్ పార్ట్స్ కూడా ఫస్ట్ అది కూడా ఒక వన్ ఎండ్లో. ఇప్పుడు ఈ కార్నర్ పార్ట్లో నాకేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను ఇక్కడ ఒక బవలింగ్ అనేది క్రియేట్ చేయాలి. బవలింగ్ క్రియేట్ చేయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్ట్రక్చర్ పెట్టుకున్నా. సో నేను దీనిపైన మళ్ళీ స్ట్రక్చరే పెట్టుకోవాలి. మొత్తం స్ట్రక్చర్ కోర్సే కావాలి కాబట్టి నేను ఏం చేయాలి, స్ట్రక్చర్ కోర్సే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ పెట్టుకోవాలి, ఇక్కడ ఒక స్ట్రక్చర్, అంటే మొత్తం స్ట్రక్చర్ కోర్సెస్ ఉన్నప్పుడు ఏంటి నాకు కంటిన్యూస్ ఎడ్జెస్ రాకూడదు. అంటే నేను ఇక్కడ ఒక స్ట్రక్చర్ పెట్టి దానిపైన ఇంకొకటి పెట్టినప్పుడు ఏమవుతుంది, సేమ్ మళ్ళీ నాకు ఇక్కడ కంటిన్యూస్ 2 కోర్సెస్లో కంటిన్యూస్ వర్టికల్ జాయింట్స్ అనేవి వస్తాయి. సో అలా రాకుండా ఏంటంటే నేను ఆ 3/4 కానీ 1/4 బిగ్ కానీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ముందు యూజ్ చేస్తాను అనమాట. అంటే ఫస్ట్ బెడ్ జాయింట్ దగ్గర కాకుండా పైన కోర్స్ చేసే సెకండ్ కోర్స్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 బ్రిక్ని క్వార్టర్ బ్రిక్ని ప్లేస్ చేసుకుని ఆ తర్వాత ఇంకొక ఫుల్ బ్రిక్ని ప్లేస్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, ఆ క్వార్టర్ బ్రిక్ థిక్నెస్ వైజ్ నాకు జాయింట్ అనేది పక్కకు మూవ్ అవుతుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్లో ఇక్కడ జాయింట్ ఉంటే నెక్స్ట్ లేయర్లో ఇక్కడ జాయింట్ ఉంటుంది. సో ఆ అరేంజ్మెంట్ని మనం బెవలింగ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి bull nose. A brick with rounded corners is called bull nose brick. ఇప్పుడు ఏంటంటే మన బ్రిక్స్కి కార్నర్స్లో నేనేం చెప్పాను, ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉంటే వాటిని ఏమని చెప్పాను, ఎరేజెస్ అనుకున్నాం కదా, షార్ప్ ఎడ్జెస్ ఉంటే. సో అలాగా మనకేంటంటే అలా కాకుండా ఈ కార్నర్స్లో ఏంటి ఇలా సర్క్యులర్ షేప్లో కనుక ఎడ్జెస్ ఉంటే దాన్ని మనం బుల్ నోస్ అంటాం. బ్రిక్ షేప్ అనేది కార్నర్స్లో సర్కిల్ షేప్లో హాఫ్ సర్కిల్ షేప్లో కనుక ఉంటే వాటిల్ని బుల్ నోస్ అంటాం. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే పార్ట్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాగ్ అనమాట. ఫ్రాగ్ అంటే ఏంటి అని అంటే మనకి బ్రిక్, ఓకే చెప్తాను ఇక్కడ చూడండి. సో ఫ్రాగ్డ్ బ్రిక్స్ షెల్ హ్యావ్ depressions in one or more bed faces, but their total volume shall not exceed 20% of the craft volume of brick. సో ఏంటి అని అంటే ఫ్రాగ్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా అంతకుముందు, ఒక బ్రిక్కి మనం ఏంటంటే ఇలా కొంత డిప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాం బ్రిక్ మీద, ఏదర్ 1 సైడ్ అయినా 2 సైడ్స్, ఏ సైడ్ అయినా కానీ. సో అది 1 నెంబర్ అయినా 2 నెంబర్ అయినా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాగ్స్ అనేవి ఎందుకు క్రియేట్ చేస్తాము అని అంటే మనం ఇక్కడ ఆ కంపెనీ యొక్క బ్రాండ్ నేమ్ అనేది ఇండికేట్ చేయడం కోసం, ప్లస్ సైజెస్ అనేవి ఇండికేట్ చేయడం కోసం ఇలాగ మనం ఒక బ్రిక్ సర్ఫేస్ మీద డిప్రెషన్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ డిప్రెషన్స్ అనేవి మనకి టోటల్ వాల్యూమ్లో 20% నుంచి ఉండకూడదు అనమాట. ఇవి ఏంటంటే మనం ఇలా డిప్రెషన్స్ అనేవి క్రియేట్ చేయడం వల్ల తర్వాత మనకి బాండింగ్ దగ్గర కూడా మనకి ఇంటర్లాకింగ్ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది.
మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్రాగ్స్ యూజ్ చేసేది మనం ఇంటర్లాకింగ్ కోసం. అట్ ద సేమ్ టైం అక్కడ బ్రాండ్ నేమ్ అనేది మనం డిస్ప్లే చేసుకోవడం కోసం ఈ ఫ్రాగ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే కింగ్ క్లోజర్, క్వీన్ క్లోజర్, బబల్ క్లోజర్, బుల్ నోస్. సో ఇప్పుడు చెప్పాను కదా, క్వీన్ క్లోజర్ అంటే ఇలాగనమాట. అంటే క్వీన్ పార్ట్కి ముందు మనం లెంత్ వైజ్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే ఇట్లాగా దాన్ని క్వీన్ క్లోజర్ అని, అలా కాకుండా విడ్త్ వైజ్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే దాన్ని క్వీన్ క్లోజర్ అని. నెక్స్ట్ బబల్ క్లోజర్ అంటే ఏంటి అని అంటే ఇలాగ అదే 3/4 పార్ట్ బ్రిక్ని మనం యూజ్ చేసి ఆ తర్వాత లేదు క్వార్టర్ పార్ట్ బ్రిక్ని కనుక యూజ్ చేసి ఆ తర్వాత స్ట్రక్చర్ బాండ్ ప్రోసెస్ ఆ అరేంజ్మెంట్ని మనం ఇలా బ్రిక్ అనేది ఇలా కట్ చేసుకొని కనుక మనం అరేంజ్ చేసుకుంటే దాన్ని మనం బబల్ క్లోజర్ అంటాం. ఈ ఎడ్జెస్ వచ్చేసరికి ఇలాగా షార్ప్ ఎడ్జెస్ కాకుండా కర్వ్డ్ ఎడ్జెస్ కనుక ఉంటే బ్రిక్కి దాన్ని మనం బుల్ నోస్ అంటాం. సో ఇవి వచ్చేసరికి మొత్తం ఏంటంటే మా పార్ట్స్ ఆఫ్ ద బ్రిక్ అనమాట. అంటే నథింగ్ బట్ పార్ట్స్, అందులో ఉన్న కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్ బాండింగ్, బ్రిక్ మ్యాసండరీ యొక్క బాండింగ్ అనేది మనకి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తే ఆ పర్ఫెక్ట్ బాండింగ్ ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. The bonding is the process of arrangement of bricks in order to develop longitudinal and transverse interlocking for individual bricks. The purpose of bonding is to achieve a united mass as strong as practicable. To ensure good bonding, the following rules should be adopted. సో ఏంటి అని అంటే మనకి మ్యాసనరీ అంటే తెలిసింది, ఒక బాండ్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే మనం ఏంటి బ్రిక్స్ని ఒక ప్రాసెస్లో అరేంజ్ చేస్తాం. అదేంటి లాంగిట్యూడ్గా ట్రాన్స్వర్సివ్గా కూడా ఇంటర్లాకింగ్ అనేది ఉండేలాగా చూసుకుంటాం ఇండివిజువల్ బ్రిక్స్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ పర్పస్ ఆఫ్ బాండింగ్ ఎందుకు అని అంటే మనకి ఒక స్ట్రాంగ్ మ్యాసనరీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఈ బాండింగ్ అనేది చెక్ చేసుకుంటాం. సో ఆ బాండింగ్ లో మనకి ఏ రూల్స్ అడాప్ట్ చేసుకుంటే ఆ బాండింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది అనేది చూద్దాం. సో ద అమౌంట్ ఆఫ్ ఓవర్ ల్యాప్ షుడ్ బి మినిమం 1/4 బ్రిక్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద వాల్ అండ్ హాఫ్ బ్రిక్ అక్రాస్ ద థిక్నెస్ ఆఫ్ ద వాల్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఓవర్ ల్యాపింగ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఆ ఓవర్ ల్యాపింగ్ అనేది మినిమం అనేది మనకి ఎంత ఉండాలి, లెంత్ వైజ్ అయితే 1/4 ఆఫ్ ద బ్రిక్ ఉండాలి, అలా కాకుండా థిక్నెస్ వైజ్ అయితే హాఫ్ ఆఫ్ ద బ్రిక్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ద బ్రిక్ షుడ్ బి యూనిఫామ్ సైజ్ టు గెట్ యూనిఫామ్ ల్యాప్. మనకి ఏంటంటే బ్రిక్ సైజ్ అనేది కరెక్ట్గా ఉంటే ల్యాపింగ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేయగలుగుతాం. లేదు బ్రిక్ సైజ్ అనేది కరెక్ట్గా ఉండకుండా షేప్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే ఏంటంటే మనకి కరెక్ట్ ల్యాపింగ్ అనేది క్రియేట్ చేయలేం. యూనిఫామ్ ల్యాపింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ అపీరెన్స్లో కూడా మనకి అంత నీట్గా కనిపించదు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ద స్ట్రక్చర్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఫేసింగ్ అండ్ హార్టింగ్ షుడ్ బి కేర్ అవుట్ విత్ హెడ్డర్స్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి హార్టింగ్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ హార్టింగ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అని అంటే మనకి 1.5 బ్రిక్ 2.5 బ్రిక్స్ అని థిక్నెస్ వాల్ మ్యాసనరీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఆ ప్లేస్లో మనకి ఏంటంటే ఈ హార్టింగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ హార్టింగ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రక్చర్ బాండ్ని క్రియేట్ చేస్తున్నాను, బట్ ఆ స్ట్రక్చర్ బాండ్ క్రియేట్ చేసినా కానీ నాకు అది 1.5 బ్రిక్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు 1.5 అంటే నేను ఏంటి 1 బ్రిక్ ప్లేస్ చేయాలి, అట్ ద సేమ్ టైం హాఫ్ బ్రిక్ అనేది ప్లేస్ చేయాలి. సో 1 బ్రిక్ హాఫ్ బ్రిక్ అలా కంటిన్యూస్ ఎడ్జెస్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏంటంటే నాకు అక్కడ 4 బ్రిక్స్ అనేవి స్క్వేర్ షేప్ లో క్రియేట్ అవుతాయి. సో స్క్వేర్ షేప్ లో క్రియేట్ అయిపోయిన మధ్యలో హ్యాలో అనేది క్రియేట్ అవుతుంది అనమాట. 1.5 సైజుని బట్టి నేను కన్సిడర్ చేసుకుంటే. సో ఆ హ్యాలో ప్లేస్ లో నేను బ్రిక్ బ్యాట్స్ ని యూజ్ చేసి ఆ హ్యాలో ప్లేస్ ని ఫిల్ చేస్తాను. సో అలా ఫిల్ చేయడాన్ని మనం హార్టింగ్ అంటాం అనమాట. సో అక్కడ ఏంటి అని అంటే మనం ఫేసెస్ లో స్ట్రక్చర్స్ అనేవి కనిపించేలాగా హెడర్స్ కూడా కరెక్ట్ గా యూజ్ చేసేలాగా చూసుకుంటే మనకి బాండింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. ద use of brick bat should be discouraged, expand under special circumstances. ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ స్ట్రక్చర్స్ హెడర్స్ తోని మాత్రమే బ్రిక్ ఫేసెస్ లో కనిపించేలా క్రియేట్ చేసుకుంటే అపీరెన్స్ అనేది బాగుంటుంది. వీలైనంత వరకు మనం బ్రిక్ బ్యాట్స్ అనేవి యూజ్ చేయకుండా ఉంటే
బాగుంటది. మనకేంటంటే ఓన్లీ స్పెషల్ కేసెస్ లో మాత్రమే, ఎక్కడైనా హాలో పార్ట్స్ ఇలా హార్టింగ్ వచ్చినప్పుడు మాత్రమే, అది కూడా మనకి వాల్ లోపల థిక్నెస్ లోపల అరేంజ్ చేయడానికి కోసం మాత్రం మనం బ్రిక్ బ్యాగ్స్ ని యూజ్ చేయాలి. ఫేసెస్ లో మాత్రం బ్రిక్ బ్యాగ్స్ అనేవి మనకి కనిపించకూడదు. కనిపించినప్పుడే మనకి అపిరెన్స్ గుడ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బాండింగ్ అనేది కూడా స్పెషల్ కేసెస్ వరకు మాత్రమే బాండింగ్ క్రియేట్ చేయడానికి మనం బ్రిక్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేయాలి. సో నెక్స్ట్, ద వర్టికల్ జాయింట్స్ ఇన్ ద ఆల్టర్నేటివ్ కోర్స్ షుడ్ బి అలాంగ్ ద సేమ్ పర్ హెండ్స్. సో ఏంటంటే వర్టికల్ జాయింట్స్ అనేవి ఆల్టర్నేట్ కోర్సెస్ అయితే సేమ్ పర్పెండ్స్ ఉండొచ్చు, కానీ ఆల్టర్నేట్ కాకుండా కంటిన్యూస్ జాయింట్స్ అయితే క్రియేట్ అవ్వకూడదు. సో ఇది వచ్చేసరికి మనకి బాండింగ్ ఇన్ బ్రిక్ మ్యాసనరీ. సో ఈ మెజర్స్ అన్ని మనం కన్సిడర్ చేసుకొని అక్కడ బాండింగ్ అనేది క్రియేట్ చేస్తాం బ్రిక్ మ్యాసనరీలో. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఏమనుకున్నాం, కంటిన్యూస్ ఎడ్జెస్ అనేవి క్రియేట్ అవ్వకూడదు అనుకున్నాం కదా. సో ఫార్మేషన్ అనేది మనకి ఇలా కంటిన్యూస్ ఎడ్జెస్ అనేవి క్రియేట్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా బ్రిక్ మ్యాసనరీ అనేది ఇలాగే ఉండాలి. సో ఎందుకు అలాగ ఉండాలి, కంటిన్యూస్ ఎడ్జెస్ ఎందుకు ఉండకూడదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పార్ట్ లో లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఈ పార్ట్ లో లోడ్ యాక్ట్ అయినప్పుడు ఇది కంటిన్యూస్ ఎడ్జెస్ అనేది క్రియేట్ అయినప్పుడు ఏంటంటే ఇది సపరేట్ మెంబర్ లాగా తీసుకుంటది అనమాట. అంటే సపరేట్ మెంబర్ లాగా అది అయిపోద్ది. సో అవ్వడం వల్ల ఏంటంటే ఈ లోడ్ అనేది ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్ వరకు ఈ లోడ్ అంతా తీసుకుంటది. అలాంటప్పుడు ఏంటి, మనం ఈ లోడ్ అనేది ఈ వాల్ మొత్తానికి డిజైన్ చేసాం, కానీ ఇలా కంటిన్యూస్ ఎడ్జెస్ క్రియేట్ అవ్వడం వల్ల లోడ్ అనేది ఇక్కడ యాక్ట్ అవ్వడం వల్ల ఓన్లీ ఈ పార్ట్ వరకే లోడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాల్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా కాకుండా ఇప్పుడు నేను వాల్ మొత్తానికి లోడ్ క్రియేట్ చేశాను, ఇలా కంటిన్యూస్ ఎడ్జెస్ కాకుండా మామూలుగా ఉన్న సక్సెసివ్ ఆల్టర్నేటివ్ వర్టికల్ జాయింట్స్ అనేవి క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే లోడ్ అనేది ఇలా యాక్ట్ అయింది. సో లోడ్ అనేది ఇలా యాక్ట్ అయినప్పుడు ఇక్కడ ఒక వర్టికల్ జాయింట్ ఉంది, ఇక్కడ ఒక వర్టికల్ జాయింట్ ఉంది. అంటే లోడ్ అనేది ఎలా అవుతుంది అంటే 1 by 1 ఇలా ట్రయాంగిల్ షేప్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కానీ పాయింటెడ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో ఇక్కడేమో పాయింటెడ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇక్కడేమో ఒక యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లేదంటే వేరియింగ్ లోడ్ లాగా. అండ్ అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ తీసుకున్న లోడ్ అనేది మనకి అప్ టు ఆ వాల్ కార్నర్ వరకు కూడా తీసుకునిద్ది అనమాట, యాడ్ అయిన లోడ్. సో దాన్ని బట్టి ఏంటి అని అంటే మనకి ఇలా ఉన్నప్పుడు అనేది ఫెయిల్యూర్ అనేది తక్కువ జరుగుతుంది. సో అందుకని మనం కంటిన్యూస్ ఎడ్జెస్ ని ప్రిఫర్ చేయం, ఓన్లీ ఆల్టర్నేటివ్ పర్ హ్యాండ్స్ ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చేసరికి, సో ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, బాండింగ్ అనేది ఎలా ఉండాలి, ఏ రికమెండేషన్స్ తీసుకొని మనం ఏ మెజర్స్ తీసుకొని బాండింగ్ కరెక్ట్ గా ఉండేలాగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలో చూసాము. ఇప్పుడు ఏంటి అని అంటే బాండింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, వేటి ఎలాగా కన్స్ట్రక్ట్ చేసుకుంటామని చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అందులో స్ట్రక్చర్ బాండ్ అనమాట. స్ట్రక్చర్ బాండ్కి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ ముందుగానే చెప్పుకున్నాం కదా, కంటిన్యూస్ ఎడ్జెస్ లేకుండా ఏంటి అని అంటే మనం ఓన్లీ ఫేస్ సైడ్ లో స్ట్రక్చర్స్ అవేవి ఉండేలాగా చూసుకొని మనం బాండ్ అనేది క్రియేట్ చేస్తాం. ద బాండ్ ఇన్ విచ్ వాల్స్ ద బ్రిక్స్ ఆర్ లేడ్ యాజ్ స్ట్రక్చర్స్ ఇన్ every course is called a structure bond, used in not more than one brick partition walls. సో ఇదేంటి అని అంటే ఓన్లీ 1 brick partition వాల్స్ కి మాత్రమే స్ట్రక్చర్ బాండ్స్ ని యూజ్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ బాండ్స్ లో ఏంటి అంటే ఓన్లీ స్ట్రక్చర్ వైపు మాత్రమే మనం కోర్సెస్ అనేవి డెవలప్ చేస్తాం. సో మనకి ఏంటంటే ఫ్రంట్ ఎలివేషన్ లో స్ట్రక్చర్ బాండ్ వచ్చేసరికి మనకి ఇలా కనిపిస్తుంది. ఏ ఎలివేషన్ బ్యాక్ ఎలివేషన్ లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఇది 1 big వాల్ కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెడర్ బాండ్ వచ్చేసరికి ద బాండ్ ఇన్ విచ్ ఆల్ ద బ్రిక్స్ ఆర్ లేడ్ యాజ్ హెడర్స్ ఇన్ ఎవ్రీ కోర్స్ ఆఫ్ వాల్ ఈజ్ కాల్డ్ హెడర్ బాండ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ హెడర్స్ వర్క్ క్రియేట్ చేస్తే ఏంటి అని అంటే దాన్ని హెడర్ బాండ్ అనుకుంటాం. మనకి ఎలివేషన్ లో అంటే ఫ్రంట్ ఎలివేషన్ లో అది మనకి ఓన్లీ హెడర్ పార్ట్స్ వరకే, హెడర్స్ ని చూపిస్తుంది కాబట్టి మనం దాన్ని హెడర్ కోర్స్ అనుకుంటాం. దిస్ బాండ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్టింగ్ స్ట్రైనింగ్ ఆఫ్ వాల్, ఫుటింగ్ ఆఫ్ వాల్స్ అండ్ కాలమ్స్, గార్బెల్స్, కార్నర్స్. ఇప్పుడు ఏంటి అని అంటే మన ఈ
హెడర్ బాండ్ వచ్చేసరికి మనం ఏ ప్లేసెస్లో పుట్టింగ్ ప్లేసెస్లో స్ట్రైనర్ వెల్స్ ప్లేసెస్లో కాలన్స్కి కానీ కార్నిసెస్ కానీ అన్ని ప్లేసెస్లో కూడా ఈ హెడర్ బాండ్ని యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ బాండ్. సో మీకు సిలబస్లో ఇంగ్లీష్ బాండ్ ఒక్కటే ఉండింది, కానీ మనకి ఇంకొకటి ఫ్లెమిష్ బాండ్ అని కూడా ఇంకొకటి ఉంటుంది, బట్ మీకు ఇంగ్లీష్ బాండ్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ వరకు డిస్కస్ చేసుకుందాం. సో దిస్ బాండ్ కన్సిస్ట్ ఆఫ్ హెడర్స్ అండ్ స్ట్రక్చర్స్ laid in alternative courses. It is strongest of all the bonds. It provides rough appearance, especially for one brick thickness wall. There are no noticeable continuous vertical joints in the structure built in this bond. Much attention is not required in providing this bond. Progressive of work is more. It is costly because the use of brick bats is not allowed. In structure course, the structure have minimum lap of 1/4 of the brick their length. సో ఇప్పుడు ఇందులో ఏంటి అని అంటే మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసుకుంటే ఏంటంటే ఇందులో మనం ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్ కోర్స్ అండ్ హెడర్ కోర్స్ని ప్లేస్ చేసుకుంటాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇది వచ్చేసరికి మనకి హెడర్ కోర్స్ అవుతుంది, ఇది వచ్చేసరికి స్ట్రక్చర్ 1, ఇదేమో హెడర్, ఇదేమో స్ట్రక్చర్. సో అలాగా ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్ హెడర్ కోర్సెస్ అనేవి మనం ప్రిఫర్ చేస్తాం. సో ఇలా ప్రిఫర్ చేయడానికి వల్ల ఏంటి అని అంటే ఇది అన్ని బాండ్స్ ఏదైతే మనం మ్యాసనరీ బాండింగ్ సిస్టమ్స్ ఉన్నాయో వాటిలన్నిటికి కూడా ఇది స్ట్రాంగెస్ట్ వన్ అనమాట. సో అపీరెన్స్లో కూడా ఏంటి అని అంటే మనకి రఫ్గా కనిపిస్తుంది అనమాట. లైక్ రఫ్ అంటే ఏంటి అని అంటే మనకి ఓన్లీ కూడా ఏ బ్రిక్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిక్స్ యూజ్ చేసినట్టు కనిపిస్తాయి, బట్ మనం యూజ్ చేసేది సేమ్ సైజ్ బ్రిక్సే, బట్ కాకపోతే డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల మనకి ఇలాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 1 థిక్నెస్ బ్రిక్ వన్ వాల్ థిక్నెస్ బ్రిక్స్ ప్లేస్లో మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఇది 1 వాల్ బ్రిక్ థిక్నెస్ అంటే ఇలాగనమాట. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ బాండ్ని చూస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే కంటిన్యూస్ వర్టికల్ జాయింట్స్ అనేవి క్రియేట్ అవ్వవు కాబట్టి అక్కడ బాండ్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏంటి అని అంటే ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి స్కిల్డ్ లేబర్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే మనం ఒక లేయర్ ఏమో హెడర్ ప్లేస్ చేస్తాం, ఒకరేమో స్ట్రక్చర్ ప్లేస్ చేస్తాం కాబట్టి పర్సనల్గా మనకి ఏంటి అని అంటే దానికి అడిషనల్గా మనం మెయింటైన్ చేసుకునేది అబ్జర్వ్ చేసేది ఏముండదు కాబట్టి మామూలుగానే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే అటెన్షన్ అనేది దాని మీద పెట్టకపోయినా కానీ మనం వాల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇది వర్క్ అనేది స్పీడ్గా జరుగుతుంది. ప్రోగ్రెసివ్ అంటే వర్క్ ప్రోగ్రెస్ అనేది స్పీడ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో ఇందులో ఈ బ్రిక్ బాండ్ అనేది మనకి కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే మనం ఇందులో బ్రిక్ బ్యాట్స్ అనేవి యూజ్ చేయం, కంటిన్యూస్గా అన్ని బ్రిక్సే యూజ్ చేయాలి కాబట్టి అక్కడ ఒకవేళ మనం బ్రిక్ కాస్ట్ తగ్గించుకోవడానికి బ్రిక్ బ్యాట్స్ అనేవి యూజ్ చేయలేం కాబట్టి సో ఇది కాస్ట్లీ బాండింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం స్ట్రక్చర్కి ఇప్పుడు ల్యాపింగ్ అంటే ఏంటి అని అంటే సో ఒక నిమిషం, ల్యాపింగ్ అంటే మనకి ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్కి బిట్వీన్ ఉన్న డిస్టెన్స్ని మనం హారిజెంటల్ డిస్టెన్స్ని మనం ల్యాపింగ్ అంటాం. సో ఆ ల్యాపింగ్ అనేది స్ట్రక్చర్ కోర్స్కి వచ్చేసరికి 1/4 ఆఫ్ ద బ్రిక్ ఉంటుంది, హెడర్ కోర్స్కి వచ్చేది 1/2 ఆఫ్ ది బ్రిక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి స్ట్రక్చర్ కాబట్టి ఇది 1/4 ఆఫ్ ద బ్రిక్ ల్యాపింగ్ ఉండింది, ఇది హెడర్ కోర్స్కి వచ్చేసరికి 1/2 ఆఫ్ ద థిక్నెస్ ఉంది. సో మనకి ఫార్మేషన్ అనేది ఇంగ్లీష్ బాండ్లో ఇలా చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు మనం జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిక్ మ్యాసనరీ అంటే ఏం చేసుకుంటామో చూద్దాం, ఏమేమి ప్రిన్సిపల్స్ కన్సిడర్ చేస్తారో చూద్దాం. ద బ్రిక్స్ టు బి యూజ్డ్ కన్ఫర్మ్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద స్పెసిఫికేషన్స్. మన బ్రిక్స్ అనేవి మనకి స్పెసిఫికేషన్స్ బట్టి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంతవరకు మాత్రమే యూజ్ చేస్తాం. ద bricks before used in masonry work should be soaked into the water for 2 hours so that prevent the absorption of water from the mortar. సో ఏంటంటే మనం కన్స్ట్రక్ట్ చేసే ముందు బ్రిక్స్ అనేవి 2 hours మనం వాటర్లో సోక్ చేస్తాం. సో అలా సోక్ చేయడం వల్ల ఏంటి అని అంటే
మోటార్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేయకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్రోకెన్ బ్రిక్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ అన్లెస్ దే ఆర్ ఎసెన్షియల్లీ ఫ్రమ్ గుడ్ బాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏంటంటే మనకి గుడ్ బాండ్ క్రియేట్ అవ్వాలి అని అంటే మనం బ్రోకెడ్ బ్రిక్స్ ని ఎంత తగ్గించుకుంటే అంత గుడ్ క్వాలిటీ ఆఫ్ బ్రిక్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ద బ్రిక్ వర్క్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ఏ ప్రాపర్ బాండ్. బ్రిక్ వర్క్ మనం చేసేటప్పుడు ఏంటంటే ప్రాపర్ బాండింగ్ ఉండేలాగా చూసుకుంటూ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. ద మోటార్ టు బి యూజ్డ్ ఫర్ వర్క్ షుడ్ బి గుడ్ క్వాలిటీ అండ్ ప్రొపోర్షన్స్ యాజ్ స్పెసిఫైడ్. మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ బాండింగ్ అనేది క్రియేట్ చేయాలి అంటే అక్కడ మనం యూజ్ చేసే మోటార్ అనేది గుడ్ ప్రపోర్షన్స్ తో ఉన్న మోటార్ ని యూజ్ చేస్తే మనం క్వాలిటీ ఆఫ్ బ్రిక్ బాండ్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ద బ్రిక్స్ షుడ్ బి లేడ్ ఆన్ దేర్ బెడ్స్. ద మోటార్ షుడ్ కంప్లీట్లీ కవర్ ద బెడ్. ఫ్రాగ్ ఆఫ్ ద బ్రిక్ షుడ్ బి కెప్ట్ అప్వర్డ్. ఇప్పుడు ఏంటి అని అంటే మనం బ్రిక్స్ అనేవి ఫస్ట్ బెడ్ జాయింట్ లో ప్లేస్ చేస్తాం కాబట్టి సో అక్కడ బెడ్ జాయింట్స్ లో ప్లేస్ చేసే బ్రిక్స్ అనేవి మనకి ఈక్వల్ సర్ఫేస్ ఉన్న సైడ్ మనం బెడ్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఫ్రాగ్స్ ఉన్నదేమో అప్వర్డ్ డైరెక్షన్ లో మనం ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ద జాయింట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 13 mm ఇన్ ఎనీ కేస్. మన జాయింట్స్ థిక్నెస్ అనేవి 13 mm కంటే ఎక్కువ ఉండకూడదు. అది ఏ జాయింట్ అయినా, వర్టికల్ జాయింట్ అయినా కానీ హారిజాంటల్ జాయింట్ అయినా కానీ మనకి థిక్నెస్ వచ్చేసరికి 13 mm ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ద బ్రిక్ masonry షుడ్ బి రైజ్డ్ యూనిఫామ్, బట్ వెన్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ స్టెప్స్ ఆర్ టీథింగ్ షుడ్ బి ప్రొవైడెడ్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం స్టోన్ మ్యాసనరీలో అయితే ఎలాగైతే చెప్పుకున్నామో టీథింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఎలివేషన్ పర్పస్ కోసం కార్నర్స్ లో అని, సేమ్ మనం ఇక్కడ కూడా బ్రిక్స్ లో కూడా సేమ్ అలాగే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే మనకి ఏంటంటే సేమ్ మనకి ఎలివేషన్ పర్పస్ కి యూజ్ చేసుకోవద్దు, అట్ ద సేమ్ టైం యూనిఫామ్ థిక్నెస్ అనేది లైక్ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్లో కనుక చూసుకుంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక జాయింట్ ఉండేది, ఇక్కడ ఒక జాయింట్ అలాగే ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇది ఇప్పుడు నేను ఈ పార్ట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ జాయింట్స్ ఉన్న పార్ట్ వరకు ఉంచేసి రిమైనింగ్ రిమూవ్ చేస్తున్నాను. అప్పుడు ఎలా ఉంటది, ఇక్కడ వరకు ఒక జాయింట్ ఉంటుంది, ఇక్కడ వరకు ఒక జాయింట్, ఇక్కడ ఒకటి అంటే టీథింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కంటిన్యూస్ జాయింట్స్ అనేవి రావన్నమాట. అందుకని అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ జాయింట్ రాకుండా ఉంటది కాబట్టి టీథింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల అక్కడ మనకి స్ట్రాంగ్ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి బాండింగ్ అనేది నీట్ గా కూడా కనిపిస్తుంది అనమాట. ద బ్రిక్ masonry షుడ్ నాట్ బి అలౌడ్ టు బి రేజ్డ్ బై మోర్ దాన్ 1 meter ఇన్ 1 day. ఇప్పుడు ఏంటంటే మనం బ్రిక్ masonry కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక రోజులో ఒక 1 meter హైట్ వరకు మాత్రమే మనకి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. 1 meter కంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తే ఏంటంటే ఇనిషియల్ గా మనం బాటమ్ లో ప్లేస్ చేసింది మొత్తం అంటే మోటార్ వెట్గా ఉంటది కాబట్టి హార్డ్ అవ్వదు కాబట్టి మనం అంత హైట్ అంతకు మించి కనుక కన్స్ట్రక్ట్ చేస్తే ఏంటంటే అక్కడ బ్రిక్ masonry అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్ టు 1 meter వరకు మాత్రం మనం ఒక రోజులో కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ద సింగిల్ స్క్రాప్ ఫోల్డింగ్ షుడ్ బి అడాప్టెడ్ టు కేర్ అవుట్ ద బ్రిక్ masonry ఎట్ హై లెవెల్స్. ఇప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ 1 meter వరకు మనం ఏమి స్క్రాప్ ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. మనం హైట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు హై లెవెల్స్ లో కనుక మనం బ్రిక్ masonry కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే మనం కన్ఫామ్ గా సింగిల్ స్క్రాప్ ఫోల్డింగ్ మాత్రం యూజ్ చేయాలి. లేదు అని అంటే ఏంటంటే మనకి స్కాప్ ఫోల్డింగ్స్ అక్కడ యూజ్ చేయకపోతే వాల్ అనేది టిల్టింగ్ పొజిషన్ లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే వాల్ అనేది బెండ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం స్కాప్ ఫోల్డింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకోవాలి. అది సింగిల్ స్కాప్ ఫోల్డింగ్ తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ద వాల్ షుడ్ బి చెక్డ్ ఫర్ వర్టికల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లంబార్. అలా టిల్టింగ్ అనేది జరగకుండా ఏంటంటే అది వాల్ అనేది స్ట్రైట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్లంబార్ ని యూజ్ చేసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మనం కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ద బ్రిక్ masonry వర్క్ షుడ్ బి వెల్ వాటర్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ అబౌట్ 2 to 3 weeks.
ఇప్పుడు మనం ఒక బ్రిక్ మ్యాసనరీని కన్స్ట్రక్ట్ చేసేసిన తర్వాత దానికి వాటరింగ్ అనేది మనకి 2 to 3 weeks వరకు ఇచ్చిన తర్వాతే దాని మీద వర్క్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనకి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిక్ మ్యాసనరీ అనమాట. ఈ ప్రిన్సిపల్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మనం బ్రిక్ మ్యాసనరీని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రిక్ మ్యాసనరీ అండ్ స్టోన్ మ్యాసనరీ. ఈ బ్రిక్ మ్యాసనరీకి స్టోన్ మ్యాసనరీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బ్రిక్ మ్యాసనరీకి వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ యూనిఫామ్ షేప్స్ అండ్ సైజ్. మనకి స్టోన్స్కి వచ్చేసరికి ఏంటంటే యూనిఫామ్ షేప్స్ సైజ్ అనేవి మనకి అవైలబుల్గా ఉండవు. సో అట్ ద సేమ్ టైమ్ అవి హెవీ వెయిట్స్ ఉంటాయి. బ్రిక్స్ వచ్చేసరికి ఏమో లైట్ వెయిట్ ఉంటాయి. దే షుడ్ నాట్ బి రిక్వైర్డ్ ఎనీ డ్రెస్సింగ్. బ్రిక్స్కి వచ్చేసరికి మనం డ్రెస్సింగ్ ఏమీ చేయవసరం లేదు, బట్ స్టోన్స్కి మాత్రం డ్రెస్సింగ్ అనేది చేయాల్సి వస్తుంది. బ్రిక్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్, స్టోన్స్ ఇట్ నాట్ ఈజీలీ అవైలబుల్. బ్రిక్స్ అనేవి మనం ఈజీగా దొరుకుతాయి, స్టోన్స్ అనేవి మనకి ఈజీగా దొరకవు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిక్స్ లేయింగ్ ఈజ్ ఈజీ దెన్ స్టోన్ మ్యాసనరీ. బ్రిక్స్ మనం ఏంటంటే ఈజీగా లే చేయొచ్చు, ఎందుకంటే అది మనకి పర్ఫెక్ట్ షేప్స్ లో సైజెస్ లో ఉంటాయి కాబట్టి మనకి కావాల్సిన డైరెక్షన్ లో ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. బట్ స్టోన్స్ కి వచ్చేసరికి ఏంటంటే అవి హెవీ వెయిట్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి పర్ఫెక్ట్ షేప్స్ లో ఉండవు కాబట్టి మనం వాటిని ఈజీగా కన్స్ట్రక్ట్ చేసుకోలేము. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ బ్రిక్ వర్క్ మోటార్ జాయింట్స్ ఆర్ థిన్, ఇన్ స్టోన్ వర్క్ మోటార్ జాయింట్స్ ఆర్ థిక్. మనకి బ్రిక్ జాయింట్స్ వచ్చేసరికి ఏంటి అని అంటే జాయింట్స్ చాలా థిన్ గా ఉంటాయి. స్టోన్ మ్యాసనరీకి వచ్చేసరికి జాయింట్స్ అనేవి చాలా థిక్ గా ఉంటాయి, ఎందుకంటే అవి హెవీ వెయిట్ ఉంటాయి కాబట్టి వాటిని జాయిన్ చేయడానికి జాయింట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ లెస్ వాటర్ టైట్, దే ఆర్ ప్రూవెన్ బెటర్ వాటర్ టైట్నింగ్. ఇప్పుడు ఏంటి అని అంటే బ్రిక్ బ్యాట్స్ కి వచ్చేసరికి మనం ఏంటి వాటర్ అనేది బ్రిక్ మ్యాసనరీలో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటది. స్టోన్ మ్యాసనరీకి వచ్చేసరికి వాటర్ అనేది ఇక్కడ బ్రిక్ వాటర్ టైటింగ్ అనేది తక్కువగా ఉంటది, ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఇందులో అనేది మనకి థిక్నెస్ ఆఫ్ మోటార్ అనేది చాలా తక్కువగా ఉంటది కాబట్టి అట్ ద సేమ్ టైం లెస్ వాటర్ టైటింగ్ అనేది కూడా తక్కువగా ఉంటది. స్టోన్ మ్యాసనరీకి వచ్చేసరికి ఏమో మన థిక్నెస్ ఆఫ్ జాయింట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ టైటింగ్ కూడా ఎక్కువగా ఉంటది అనమాట, అంటే బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసరికి దే హ్యావ్ బెటర్ ఫైర్ రెసిస్టెన్స్, దే ఆర్ లెస్ ఫైర్ రెసిస్టెన్స్ దెన్ బ్రిక్. ఇప్పుడు ఏంటి అని అంటే మనకి బ్రిక్స్ అనేవి ఆల్రెడీ మనం ఏం చేస్తాం, దాన్ని డ్రై చేసే ప్రాసెస్ లో దాన్ని మనం కిల్స్ లో పెట్టి డ్రైయింగ్ అనేది చేస్తాం. సో అక్కడ ఏంటి అని అంటే అది ఫైర్ ని కూడా రెసిస్ట్ చేసేలాగా మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి స్టోన్స్ కి వచ్చేసరికి ఏంటంటే అది డైరెక్ట్ గా ఏంటి మనం ఆల్రెడీ కట్ చేసుకుని డ్రెస్సింగ్ చేసిన వాటిని తీసుకొచ్చి మనం యూజ్ చేసుకుంటాం. అది ఫైర్ కి రెసిస్ట్ చేస్తుందా లేదా అనేది మనం ముందుగానే చెక్ చేసుకోము. అట్ ద సేమ్ టైం స్టోన్స్ అనేవి ఫైర్ ని రెసిస్ట్ చేయలేవు. సో ఎక్కువ హీటింగ్ అనేది డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ స్టోన్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిక్ ఈజ్ లెస్, ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టోన్ ఈజ్ మోర్ దెన్ బ్రిక్. సో మనకి బ్రిక్స్ అనేవి ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి అట్ ద సేమ్ టైం మనం తక్కువ అమౌంట్ లో మనం తక్కువ అమౌంట్ ఆఫ్ బ్రిక్స్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్రిక్స్ యూజ్ చేసినప్పటికీ కూడా మనకి ఏంటంటే అది ఈజీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అనేది దీనికి తక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు స్టోన్. స్టోన్కి వచ్చేసరికి ఏంటంటే స్టోన్స్ అనేవి మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉండవు కాబట్టి వాటిని స్పెషల్గా మనం డ్రెస్సింగ్ చేసుకోవాలి కాబట్టి కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ టు బ్రిక్ వర్క్. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మచ్ స్ట్రాంగర్, ఇట్ ఈస్ మచ్ స్ట్రాంగర్ దెన్. ఇప్పుడు మనకి బ్రిక్ మ్యాసనరీకి వచ్చేసరికి ఏంటంటే సర్టైన్ అమౌంట్ లోడ్స్ వరకే అది తీసుకోగలుగుతుంది. బియాండ్ అంతకంటే ఎక్కువ కనుక లోడ్స్ కనుక మ్యాసనరీ మీద అప్లై అయితే ఏంటి అని అంటే ఆ బ్రిక్ మ్యాసనరీ అనేది తీసుకోలేదు. సో ఇదేంటంటే కొంతవరకు మాత్రమే మనం మ్యాసనరీ అనేది తీసుకోగలుగుతుంది లోడ్. స్టోన్ మ్యాసనరీకి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ లోడ్స్ అయినా తీసుకోగలుగుతాయి, ఎందుకంటే అది స్టోన్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి లోడ్స్ కూడా ఎక్కువగా తీసుకునేది దెన్ కంపేర్ టు బ్రిక్ మ్యాసనరీతో చూసుకుంటే. సో ఇవి వచ్చేసరికి మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద బ్రిక్ మ్యాసనరీ అండ్ స్టోన్ మ్యాసనరీ. నెక్స్ట్ వచ్చేసరికి ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాక్స్. సో మనం
మార్కెట్లో ఏంటంటే హలో బ్రిక్స్ అని అంటాం కదా. సో హలో బ్రిక్స్కిను ఈ ప్రీకాస్ట్ బ్రిక్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, హలో బ్రిక్స్ అనేవి ఒక సైట్లో ప్లేస్ చేస్తారు. ఈ ప్రీకాస్ట్ బ్రిక్స్ అనేవి మనకి ఒక ఇండస్ట్రీలో ప్రీకాస్ట్గా అంటే రెడీమేడ్ ఫార్మ్స్లో ఆల్రెడీ చేసేసినవి మనకి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. సో ప్రీకాస్ట్ బ్రిక్స్కిను హలో బ్రిక్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ప్రీకాస్ట్ బ్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాక్ ఈజ్ primarily used as a building material in the construction of wall. It is sometimes called as a concrete masonry unit. A concrete block is one of the several precast concrete products used in the construction. The term precast refers to the fact that the block are formed and hardened before they are brought to the job site. Most concrete blocks have one or more hollow cavities and their sides may be cast smoothly or with a design in use. Concrete blocks are structured one at a time and held together with the fresh concrete mortar from the desired length and height of the wall. సో ఇప్పుడు ఏంటి అని అంటే ప్రీకాస్ట్ బ్లాక్స్ అని మనం జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ కూడా మనం కన్స్ట్రక్షన్ పర్పస్లో యూజ్ చేసే అన్నీ కూడా మనం ప్రీకాస్ట్ బ్లాక్స్ కాంక్రీట్ బ్లాక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం మనం వాల్స్కి కూడా ఈ బ్రిక్స్ కాంక్రీట్ బ్లాక్స్ అని యూజ్ చేయొచ్చు. సో ఇందులో మనం కాంక్రీట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కాంక్రీట్ బ్లాక్స్ అంటున్నాము. సో నెక్స్ట్ ఏంటి అని అంటే వీటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనకి కాస్ట్ వర్క్ అనేది స్పీడ్ జరుగుతుంది. మనం ఎక్కువ హైట్ ఆఫ్ వాల్స్ కి కూడా వీటిని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఉంటాయి, హాలో ఉంటాయి కాబట్టి ఈజీగా లోడ్ అనేది తీసుకుంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ హైట్స్ లో కూడా వీటిని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హలో బ్రిక్స్. హలో బ్రిక్స్ అనే మనం ప్రీకాస్ట్ బ్రిక్స్ అనే ఏంటంటే మనకి ఎంత డెప్త్ లో కావాలో ఎంత లెంత్ లో కావాలో అలా మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. బట్ హలో బ్రిక్ వచ్చేసరికి ఒక స్టాండర్డ్ సైజెస్ అనేవి ఉంటాయి. సో వాటిని బట్టి మనం వాల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇవేంటంటే యాజ్ కంపేర్ టు ప్రీకాస్ట్ బ్రిక్స్ కంటే థిన్గా ఉంటాయి. ఐ మీన్ విత్ వైజ్ థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో బట్ రెండింటిని కూడా మనం యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసరికి కాంక్రీట్ మెటీరియల్. ఒకసారి హలో బ్రిక్స్ బ్లాక్ అంటే ఏంటో చూద్దాం. కాంక్రీట్ masonry units or CMU are known as hollow concrete blocks. Concrete bricks are concrete masonry. Concrete blocks are composed of Portland cement and aggregate. The high density blocks may be use sand and gravel, while low density blocks use industrial waste instead of aggregates. Lightweight blocks are made using the erected concrete. The hollow concrete blocks are manufactured hardened and cured before reaching the site and is a వెరీ డ్యూరబుల్ అండ్ స్ట్రాంగ్ మెటీరియల్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఇలా ఉంటాయని అనుకున్నాం కదా. సో వీటిని ఏంటంటే మనం ముందుగానే మనకి కావాల్సిన షేప్లో మనం ఇట్లాగా వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం. సో ఇది మనం మెటీరియల్ అంతకుముందు ఏంటి అని అంటే మనకి ప్రీకాస్ట్ బ్రిక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం కాంక్రీట్ మెటీరియల్తో యూజ్ చేస్తాం. కాంక్రీట్ మెటీరియల్ అంటే నథింగ్ బట్ మనకి సిమెంట్, అగ్రిగేట్స్, కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ యూజ్ చేస్తాం. సో ఇందులో వచ్చేసరికి ఏంటి అని అంటే మనం 2 typesగా మనం వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే హై డెన్సిటీ బ్లాక్స్ కనుక మనకు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా శాండ్, గ్రావెల్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా లో డెన్సిటీ బ్లాక్స్, తక్కువ వెయిట్ బ్లాక్స్ కనుక కావాలి అనుకున్నప్పుడు అంటే ఇండస్ట్రియల్ నుంచి వచ్చే వేస్ట్ ఉంటుంది, అంటే నథింగ్ బట్ రాక్ డస్ట్, స్టోన్ డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిని మనం అగ్రిగేట్ ప్లేసెస్లో యూజ్ చేసి కాంక్రీట్ మిక్సర్ క్రియేట్ చేసుకొని ఆ మిక్సర్తో బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో ఇవేంటి అని అంటే మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది, హార్డెన్ ఉంటుంది. మనం ఏంటంటే వీటిని మనకు ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో సైట్లో అప్పటికంటే ముందుగానే వాటిని ఏం చేస్తామంటే క్యూరింగ్ బోర్డ్ చేసేస్తాం కాబట్టి మనకి వెరీ డ్యూరబుల్గా స్ట్రాంగ్ మెటీరియల్గా మనకి తర్వాత లోడ్స్ అనేది తీసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి హలో బ్రిక్స్కి ఉన్న అడ్వాంటేజెస్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. దే హ్యావ్ ఏ యూనిఫామ్ సైజ్ అండ్ హ్యావ్ 2 hollow cores within
ఇట్ విచ్ మేక్ ఇట్ వెరీ లైట్ ఇన్ వెయిట్. సో ఇందులో ఏంటంటే యూనిఫామ్ సైజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం 2 హాలో కోర్స్ అనేవి ఉంటాయి. వీటి వల్ల ఏంటి అని అంటే మనకి వెయిట్ ఆఫ్ ద బ్లాక్ అనేది తగ్గుతుంది. సో లైట్ వెయిట్ ఉంటుంది. ద కోర్ కంప్రైజ్ ఆఫ్ ఎయిర్ పాకెట్స్ విచ్ మేక్ ఇట్ వెరీ గుడ్ ఫర్ హీట్ ఇన్సులేషన్. సో మనం ఏంటంటే అలా హాలోగా ఉండడం వల్ల ఏంటంటే ఈ కోర్స్ వల్ల మనం మ్యాసెంటీ అనేది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒకవేళ మనకి ఏంటి అంటే ఆ హాలో ప్లేస్ కోర్ ప్లేసెస్లో ఏంటంటే ఆ కోర్సెస్లో ఎయిర్ అనేది బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో అలా బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినా సో ఆ ఎయిర్ బ్లాక్స్ అనేవి మనకి ఆ టెంపరేచర్ని తగ్గించడానికి హీట్ ఇన్సులేషన్గా వర్క్ అవుతాయి అన్నమాట. సో దే ఆర్ వెరీ గుడ్ ఫర్ అకౌస్టిక్ అండ్ సౌండ్ ఇన్సులేషన్. సో ఇవేంటి అని అంటే మనకి గుడ్ సౌండ్ ఇన్సులేషన్గా కూడా వర్క్ అవుతాయి. దే ఆర్ ఎకనామికల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఇవి మనకి మెటీరియల్ అనేది వేస్ట్ మెటీరియల్తో యూజ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం శాండ్ గ్రావెల్తో మిక్సర్తో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం కాబట్టి మనకి ఎకనామికల్గా కాస్ట్ అనేది తక్కువగా కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఏ రఫ్ texture which allows good bonding between the concrete blocks and the mortar. సో ఇవన్నీ మనకి అపీరెన్స్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే రఫ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి బాండింగ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు మోటార్తో కరెక్ట్గా ఇంటర్లాకింగ్ అనేది క్రియేట్ అయ్యి బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ రెసిస్టెన్స్ అగైనెస్ట్ ఎక్స్టర్నల్ వెదరింగ్ ఏజెంట్స్. సో మనకి ఎక్స్టర్నల్ వెదరింగ్ ఏజెంట్స్ నుంచి కూడా గుడ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఈ వాల్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి ద ఇంటర్నల్ వాల్స్ కెన్ హ్యావ్ ఏ రెడ్యూస్డ్ థిక్నెస్ యాజ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇవేంటి అని అంటే మనకి తక్కువ థిక్నెస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంటర్నల్ వాల్గా వెరీ స్ట్రాంగ్గా ఉంటాయి, తక్కువ థిక్నెస్ ఉన్నప్పటికీ కూడా. సో వీటిని మనం ఇంటర్నల్ వాల్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ eco-friendly material as fly ash can be used for the manufacturing these blocks. సో మనం ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్గా ఉండాలి, సో మనం సిమెంట్ని యూజ్ చేయలేము అని అనుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఫ్లై యాష్ని యూజ్ చేసి కూడా ఈ బ్లాక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సిమెంట్ మ్యాసనరీ యూనిట్స్ ఆర్ ఫైర్ రెసిస్టెంట్. సో ఫైర్ నుంచి కూడా ఇవి రెసిస్ట్ చేయగలుగుతాయి సిమెంట్ మ్యాసనరీ యూనిట్స్ కాబట్టి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ హాలో బ్రిక్స్. సో దీంతో ఏంటంటే మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ యూనిట్ని స్టార్ట్ చేసుకుందాం.